మనిషికి ఉన్న రూపం గొప్పది, తల్లిదండ్రుల వల్ల వచ్చిన రూపం గొప్పది. 100ల కన్నా ఈ స్థితిలో మీకున్నటువంటి వాయిస్ గొప్పది. ఏదైనా ప్రశ్నించడానికి ఇక్కడ నుంచే మీకు బేస్. ఈ స్కూల్ స్టడీస్ నుంచే అన్యాయం జరుగుతున్నా, అక్రమం జరుగుతున్నా, మీ కళ్ళ ముందు ఏదైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించడానికి మీకు వాయిస్ ఇక్కడ నుంచే మొదలవ్వాలి. అందుకంటే 100ల కన్నా వాయిస్ గొప్పది. 1000 రూపాయల కన్నా ఈ స్కూల్లో మీరు చదువుకుంటున్నప్పుడు మీకు వచ్చేటటువంటి వినయం గొప్పది. లక్షల కన్నా లక్షలు ఉన్నా మీరు ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఫ్యూచర్లో మేము ఏమవ్వాలి, ఏం సాధించాలి, మా తల్లిదండ్రులకు ఎలా పేరు తీసుకురావాలి, మా స్టడీస్ని ఎలా కొనసాగించాలి, ఎలా ఉన్నతులమై భారతదేశపు పేరు ప్రతిష్టలు సేమ్ టైం మా కుటుంబ పేరు ప్రతిష్టలు ఎలా కాపాడాలి అనుకునేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకునేటటువంటి సమయం కూడా ఈ స్కూలే, ఈ ప్రొఫెసర్సే. కాబట్టి మీ పేరెంట్స్కి లక్షల డబ్బులున్నా, లక్షల మనీ ఉన్నా, వాటన్నిటికంటే మీరు ఇక్కడ చదివేటప్పుడు మీరు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యం చాలా గొప్పది. ఇంకా కోట్లున్నా కొనలేని, ఎనలేని, ఎప్పుడు రాని ఈ విద్యార్థి జీవితమే గొప్పది. ఈ విద్యార్థి జీవితంలో సెల్ ఫోన్లు పక్కన పెట్టి, కంప్యూటర్స్ని ఆసరా చేసుకొని, టీవీలను పక్కన పెట్టి మీరు విజ్ఞానాన్ని సంపాదించడానికి ఎందరెందరో గురువర్యులు మీకు అండగా ఉండి, దాదాపుగా ఈ స్కూల్లో 80 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కలిపి 100 మంది అహర్నిశలు మీ కష్టం కోసం, మీ విద్య కోసం పాటుపడుతున్నటువంటి మీ గురువర్యులు చెప్పిన మాట విని మీరు ఈ విద్యార్థి జీవితంలో కష్టపడితే, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు మీరు కష్టపడితే భవిష్యత్ జీవితం అంతా మీదే. కాబట్టి విద్యని అభ్యసించడానికి, ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ని ఆడటానికి, ఎందుకంటే గేమ్స్ స్పోర్ట్స్ ఆడితేనే మైండ్ షార్ప్ అవుతుంది. మైండ్ షార్ప్ అవుతేనే చదివినటువంటి చదువు మీకు గుర్తుండటానికి, గుర్తున్నది ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనిషి షార్ప్గా ఉండాలి అంటే కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిలో మీరు చాలా షార్ప్గా ఉండాలి. నేను ఈ మధ్య చాలా స్కూల్స్కి వెళ్ళాను. ఏ స్కూల్లోనూ కరిక్యులర్ యాక్టివిటీస్కి అంటే ఆర్ట్కి కానీ, గేమ్స్కి కానీ, స్పోర్ట్స్కి కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా ఓన్లీ చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందువల్ల చదువు పట్టినందువల్ల చదువు రాకపోగా వాళ్ళు ఏది చెబితే అది చేయటానికి మాత్రమే వాళ్ళ మైండ్ ఇదై ఉంటుంది. అలా కాకుండా